అందరికీ నమస్కారం. రైలు టికెట్స్ రేటు భారీగా పెంపు. కేంద్రం సంచలన నిర్ణయం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదే విధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ అయ్యేవాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, పార్లమెంట్ ఎన్నికలు పూర్తి కావడంతో ఆదాయం పెంచుకునే లక్ష్యంతో అడుగులు వేస్తోంది మోదీ సర్కార్. ఇప్పటికే కొన్ని రకాల వస్తువులకు జీఎస్టీని తగ్గించాలని వివిధ సెక్టార్ల నుంచి ఒత్తిడి వస్తోంది. దీంతో ఎటువైపు ఛార్జీలు వడ్డించాలనే దానిపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి ఆశాకిరణంగా కనిపించిన రైల్వేలు బడ్జెట్‌లో రైల్వే ఛార్జీలు పెంచడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పార్లమెంటు ప్యానెల్ సైతం ఛార్జీలు పెంచాలనే నివేదిక ప్రభుత్వానికి ఇచ్చినట్టు ఢిల్లీ సమాచారం. అయితే ఏసీ ఛార్జీలను పెంచాలని సూచన చేసింది. మిగతా విభాగాల జోలికి వెళ్ళకూడదన్నది అందులోని సారాంశం. సాధారణ తరగతికి రైల్వేలు అందుబాటులో ఉండేలా చూడాలని పేర్కొంది. రైల్వేపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు పలు సూచనలు చేసింది. ప్రయాణికుల విభాగంలో నష్టాలను తగ్గించడానికి ఎయిర్ కండిషన్డ్ తరగతి ఛార్జీలను సమీక్షించాలని సిఫారసు చేసింది. సాధారణ తరగతి ప్రయాణం సరైనదిగా ఉండేలా చేసింది. 2024-25 బడ్జెట్ అంచనాలను సరుకు రవాణా ద్వారా 1.8 లక్షల కోట్లతో పోలిస్తే ప్రయాణికుల ఆదాయం 80,000 కోట్లుగా అంచనా వేసింది. రాబడులను పెంచుకోవాలంటే ప్రయాణికుల విభాగం ఒక్కటే మార్గమని అంచనా వేసింది. ప్యాసింజర్ రైలు నిర్వహణ ఖర్చులపై సమగ్ర సమీక్ష నిర్వహించాలని, టికెట్ ధరల స్తోమత ఉండేలా ఈ ఖర్చును హేమబద్ధం చేయాలన్నది ఆ కమిటీ రైల్వేని కోరింది. దీనికి సంబంధించి శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లో నివేదికను సమర్పించింది. చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.